చూసుకున్నావు. ఇది తెలుసుకుంటే ఈరోజు నువ్వు దేనికి భయపడవు, ముఖ్యంగా మంత్రాలకు, తంత్రాలకు, నిమ్మకాయలకు, పచ్చిమిరపకాయలకు, పొగకు, నల్ల పిల్లి పోయిన దానికి, తెల్ల కుక్క మొరిగిన దానికి, బల్లి పడిన దానికి, ఎంట్రిక ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయిన దానికి, వీటికి నువ్వు భయపడవు. ఇది తెలుసుకుంటే జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే ఒక రాజు, మోయాబు రాజు, బాలాకు తన పేరు, తను ఏం చేశాడంటే ఒక ప్రవక్తని హైర్ చేసుకున్నాడు. ఆ ప్రవక్త పేరు బిలాం. ఎందుకు హైర్ చేసుకున్నాడంటే యుద్ధము డైరెక్ట్గా యుద్ధం చేస్తే ఓడిపోతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో. కాబట్టి వీళ్ళని యుద్ధం చేయడానికి ఓడిపోయినోడుగా ఇప్పుడు రెడీ చేసుకున్నాడు. ఆలోచన వచ్చింది. ఏమన్నాడంటే, అయ్యా నువ్వు రా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నువ్వేం చేయాలంటే నువ్వు శపించాలయ్యా అని. ఎవరినంట? ఇశ్రాయేల్ ప్రజలు, నిమ్మకాయల బ్యాచ్ అనమాట. పిలిపించాడు. రా నువ్వు శపించు అనేసరికి పాపము ఈయన అన్నాడు, లేదు నా ప్రభు ఏది చెప్తే నేను అదే చెప్తాను. పాపం నమ్మకస్తుడే ఆ విషయంలో మాత్రం. దేవుడు నన్ను ఏది ఇన్స్పైర్ చేస్తే నేను అదే చెప్తా అన్నాడు. పాపం గమనించండి. ఇప్పుడు ఆయన రానే వచ్చాడు. ఒక ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ లోయలో ఉన్నారు, ఆ ప్రాంతంలో పల్ల భూమిలో ఉన్నారు. ఈ కొండ మీద ఎక్కించి యాంగిల్ చూపిస్తున్నాడు బాగా. కొన్నిసార్లు కెమెరాకి కూడా మనకు ఎలా ఉందండి కెమెరా? ఎక్కడుందండి? కింద ఉందా? అంత పైన కొండలాగా ఉంది కదండి. ఆ కొండలాగా పైకి ఎక్కించాడు, లెన్స్ చూపిస్తున్నాడు, సెట్ చేశాడు, ఫ్రేమింగ్ అంతా సెట్ చేసి ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలా, శాపం పెట్టు అనేసరికి పాపం ఈయన ప్రాణం చేయడం స్టార్ట్ చేశాడు. దేవుని ఆత్మ నా మీదకి వస్తున్నాడు. ఇప్పుడు నేనేం చెప్తానో దేవుడు ఏం చెప్తా అదే చెప్తాను. రండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము అందరం కలిసి 8వ వచనం చదువుకుందాం. ఇది నిశ్చయమైన ఆశీర్వాదములో శాపం అనేది, తంత్రములు అనేది, శకునములు అనేది, అపశకునములు అనేది ఉండబోవు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. అందరం కలిసి సంఖ్యాకాండం 23:8 అందరం కలిసి 23:8 ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. ఈ మాట గమనించాను. ఈరోజు పిరికితనం ఎక్కువైపోయింది మనలోకి. నేను ఒక బ్రదర్ వచ్చి మెసేజ్ పెట్టాడు, బ్రదర్ ఇంట్లోంచి బయట రాలేకపోతున్నా, రేపు చర్చ్ కూడా రాలేనని. అన్న పాపం కాలు చేతులు తిరిగాయేమో నేను అనుకున్నా. ఏంటి బ్రదర్ ఏమన్నా పెరాలసిస్ స్ట్రోక్ అని నేను అడిగితే, పెరాలసిస్ స్ట్రోక్ కాదు బ్రదర్. కాదండి. సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే 4 రోజుల నుంచి నిమ్మకాయలు పట్టుకొని మా ఇంటి ముందు తిరుగుతున్నారు. నిమ్మకాయలకు అంత సాధ్యమైతే నిమ్మకాయల పంటకే పురుగులు పడతాయి. ఏ కాలంలో ఉన్నావా నువ్వు అని. ఓ బ్రదర్ చాలా భయం ఉంది, మీరు ఫోన్లో ప్రేయర్ చేయండి, అప్పుడు నేను వస్తాను బ్రదర్. ఫస్ట్ నోరు మూసుకొని రేపు వచ్చి వాక్యం వినన్న. నీకు ప్రేయర్ చేయడం కూడా వేస్టే, నువ్వు ఎక్కడ రావాలా? వాక్యం వచ్చిను అప్పుడు నీకు అన్నిటికి పరిష్కారం ఏమవుతుంది, దొరుకుతుంది అని. చిన్న అపశకునం అంటే భయం. ఒక శాపం పెడితే అబ్బో ఇంక అయిపోయింది భయం అని. చిన్న ఇప్పుడు చివరికి మనుషులు నిన్ను ఆడుకోవడానికి ఏం చేస్తారు, భయపెట్టిస్తారు. అడిగిన ఏమని రాస్తుంది, ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. ఏమని భయపెట్టాలయ్యా? దేవుడే భయపెట్టినప్పుడు నేనేం చేయాలా?